హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వాలంటీర్లకి శుభవార్త, గుడ్ న్యూస్ అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికి కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారండి. ప్రభుత్వ ఆలోచన ఏంటో చెప్పిన డిప్యూటీ సీఎం. ఆయన ప్రభుత్వం ఆలోచన ఏంటో వాలంటీర్ల మీద చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారండి. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో పెన్షన్ల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ వాలంటీర్ల గురించి కామెంట్ చేశారండి. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ ఆగలేదు కదా, గత ప్రభుత్వం వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగిపోతుంది అని ఊదరగొట్టిందని చెప్పేసి మేరకు విమర్శించారు గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు వాలంటీర్లు లేరని, పెన్షన్లు ఆగలేదన్నారు. సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని కూడా ఈ మేరకైనా గుర్తు చేశారు ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం పెన్షన్ కూడా పెంచి ఇస్తోందన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రతి ఇంటికి వెళ్ళి మరీ పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారని, సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, గతంలో పెన్షన్ల పంపిణీ 4-5 రోజులు తీసుకునేవారు టైం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారండి. ఇవాళ రాత్రి లేదా మంగళవారం ఉదయం అనగా 1-2 తేదీలలోనే పూర్తిగా 100% పెన్షన్ల పంపిణీ పూర్తవుతుందని చెప్పారు. వాలంటీర్లను ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అనే అంశాలపై అయితే ఆలోచిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా మారాయండి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయాలను గమనిస్తే ఒక్కొక్క సచివాలయం పరిధిలో 10 మంది వరకు ఉద్యోగులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వీరందరూ సేవలు వినియోగించుకున్నట్లయితే వీరందరి సేవలను కనుక ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయవచ్చు అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా బాధ్యత, జవాబుదారీతనం ఉంటుందని, సచివాలయ ఉద్యోగి ఎవరైనా ఇకపై డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటికీ అలా చేయరని, ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఉందన్నారు. వాలంటీర్ల అంశంపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు మేరకు చేశారండి. త్వరలోనే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం అయితే తీసుకుంటుందని, వాలంటీర్ల కూటమికి అన్యాయం చేయబోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్స్.